నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి పిలుపు. యానాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు అయిన మంగళవారం ప్రచారం హోరెత్తింది. గొల్లపల్లి స్థానిక బెజవాడ గార్డెన్ లోని ఆయన కార్యాలయం పాదయాత్ర ప్రజలు పోటెత్తడంతో యానాం పురవీధులు జనసముద్రాన్ని తలపించాయి. ఇక యానాంలో యువ నాయకత్వం పాలిస్తుందని, మల్లాడికి రిటైర్మెంట్ ఇచ్చేద్దామని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఓటు వేయాలని గొల్లపల్లి అభ్యర్థించారు. యానాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆర్ధాని దినేష్, గొల్లపల్లి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు అల్లాడిపోవడం ఖాయం, మీరు అల్లాడిపోతున్నారు అనేది కూడా వాస్తవం. మా అశోక్ అన్న వైపు నీతి ఉంది, నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది. ఆయన యానంకి మంచి చేయాలనే సంకల్పం ఉంది. యువతకి ఉద్యోగాలు ఇవ్వాలనే భరోసా ఉంది. పేద బడుగు బలహీన వర్గాలకి ఆసరాగా నిలవాలనే తాపత్రయం ఉంది. ఆయన నడుస్తున్న ఈ బాటకి మీరు చూపిస్తున్న ఆదరణ, అభిమానానికి రేపు గెలుపు ఖాయం అనే భరోసా నాకు మీలో కనిపిస్తున్నందున మీ అందరికీ ఆడపడుచుగా మరొక్కసారి విన్నవించుకుంటే, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. నేనే నియంత్రించాలని అనే పరిస్థితులు ఇప్పటికీ ఉండకూడదు. కాబట్టి ప్రజలందరికీ కూడా కోరుకునేది, నేను మళ్ళీ గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరి ఇంటికి కూడా రావడం జరుగుతుంది. ప్రతి తల్లి కష్టం కూడా తీర్చడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి ఇబ్బందులు కూడా, అప్పుడు ఏమీ తెలియనప్పుడే నన్ను గెలిపించారు మీరు. ఇప్పుడు ప్రతి ఇంట్లో కష్టం తెలుసు, ప్రతి ఇంట్లో ఇబ్బంది తెలుసు, ప్రతి ఒక్కరు ఏం బాధపడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో కూడా తెలుసు. కాబట్టి మనం గుర్తండి, మన గుర్తు రాస్తాం. మనొక్కరికి కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరికి, వాళ్ళ కార్యకర్తకి, అభిమానికి కూడా చెప్పండి, మార్పు తథ్యం, ఎవ్వరూ ఆపలేరు. ఏదైనా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసింది నేను. దానికి ఈరోజు మెహర్బానీ మాటలు, ఇంకా రకరకాల ఫేక్ వీడియోలు, ఏ వీడియోలతో నన్ను, నా కుటుంబాన్ని, మా భార్యని, నా బిడ్డని ప్రతి ఒక్కరు అన్నారు. కానీ దానికి మే 4వ తారీఖు ఇదే సెంటర్లో సమాధానం చెప్తాను ఖచ్చితంగా. దానితో పాటు నేను ఒకరికి సమాధానం చెప్తాను.